అమ్మా రాధా, రాధా, రాధా. ఓయ్ అమ్మ, ఇంకా లేవనట్టే ఉన్నదే, పొద్దెక్కిపోయింది. ఈమెకు అలవాట్లేదా ఏంటి ఉదయాన్నే లేవడం? అత్తయ్య, నేను అప్పుడే లేచాను ఉదయాన్నే. ఇక మీరు పడుకొని ఉన్నారు, ఇక మిమ్మల్ని లేపడం ఎందుకని నేనే అంతా ఊడ్చి అలుకు చల్లి ముగ్గేశాను అత్తయ్య. స్నానం కూడా అయిపోయింది. మీకోసము టీ కూడా చేస్తున్నాను. అమ్మో, చాలా గుణవతి మా కోడలు. ఎంత ఉదయాన్నే లేచి ఎంత పనులు చకచకా చేస్తుంది, చురుకైన పిల్ల. ఏంటమ్మా, చీర లేదా అమ్మ? చీర కట్టుకోలేదు, డ్రెస్ వేసుకున్నావేంటి? ఇది కాదత్తమ్మా, కొత్త చీరలు ఉన్నాయి కానీ ఇంకా ఏదీ కుట్టించుకోలేదు. త్వరలోనే కుట్టించుకొని చీరలే కట్టుకుంటాను లేండత్తయ్య. త్వరలోనే దీపారాధన చేస్తే మంచిదమ్మా. అరే అత్తయ్య, రేపు టైలర్కి ఇచ్చేస్తాలే. కొత్త చీరలు నా దగ్గర చాలానే ఉన్నాయి కానీ ఇంకా ఏది జాకెట్ కుట్టించుకోలేదు. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఈ పక్కన గాంధీ బొమ్మ ఉంది కదా వీధిలో, ఆ పక్క వీధిలోనే ఉంది మార్కెట్. సరే అత్తమ్మ. పెళ్ళికి వద్దాం అనుకున్నా లలితమ్మ, కానీ అస్సలు కుదరలేదు. మా ఆయనకి ఒకటే జ్వరంగా ఉంది, అందుకే రాలేకపోయాను. నువ్వు ఏమీ అనుకోకు, నన్ను క్షమించు. ఇక మీ కోడలు ఇంటికి వచ్చిందని తెలిసింది, అందుకే చూద్దామని వచ్చాను మీ కొత్త కోడల్ని. ఇప్పుడే కూరగాయలు తీసుకురావడానికి కూరగాయల మార్కెట్కి వెళ్ళింది. ఓ, ఇంత పొద్దున్నే వెళ్ళిపోయిందా? అప్పుడే అన్ని పనులు అయ్యాయా? మా కోడలి పిల్ల చాలా చురుగ్గా ఉంది. నేను లేవకముందే నాకంటే ముందే లేసేసింది. ఊడ్చి ముగ్గేసింది, కడపలన్నీ కడిగింది, నా కోసం టీ కూడా పెట్టింది. చాలా చురుగ్గా ఉంది. ఇక కూరగాయలకు వెళ్తా అని చెప్తే వెళ్ళమని నేను చెప్పాను. ఇక మా కోడలనైతే నేనే లేపాలి. నాకు అలాంటి కోడలు దొరకనే లేదమ్మా లలితమ్మ, నువ్వు అదృష్టవంతురాలివి. మా కోడలు వచ్చేసింది. లలితమ్మ మీ కోడలు? అవునమ్మా, చాలా చక్కగా ఉందమ్మా. తెలుగుతనం ఉట్టిపడుతుంది. పొద్దున్నే లేచి మంచిగా మల్లెపూలు కూడా పెట్టుకుంది. ఎంత సాంప్రదాయంగా ఉందో. నమస్కారములండి. నమస్కారం. అమ్మా రాధా, నువ్వు ఇంట్లో పనులు చూసుకో అమ్మా, నేను వస్తున్నాను. సరే అత్తయ్య. లలిత, మీ కోడలు చాలా బాగుంది. చాలా సంస్కారవంతురాలిగా ఉంది, చురుగ్గా ఉంది, కానీ కాస్త బొద్దుగా ఉంది. మన సుధాకర్ ఏమో సన్నగా ఉంటాడే. ఇలాంటి బొద్దుగున్న అమ్మాయిని తీసుకొచ్చావేంటి? బాబు సన్నగా ఏముందండి, మంచి సంస్కారం ఉంటే చాలు. మంచి గుణం కూడా అవసరం. ఇక ఈరోజు సన్నగా ఉంటాం, రేపు దొడ్డుగుంటాం. అదేంటండి, మనిషి రూపాన్ని బట్టి మనిషి ఎలాంటి వారో మనము అంచనా వేయలేము కదా. రూపాన్ని ఏముంది, వజ్రము చూడ్డానికి బాగా మెరుస్తుంది, తల అని మెరుస్తుంది. అలాగని బాగా చూడడానికి బాగుంటుంది అని మనం వజ్రం తినలేం కదా. మనం పండించిన బియ్యాన్నే కదా తినేది. అబ్బో, బాగానే చెప్తాంది అన్ని. కోడలు వెనుక వేసుకొస్తుంది. ఈమెతో నాకేంటి రేగా, రెచ్చిపోతుంది ఇక. సుత్త ఎంత సంస్కారవంతమైన కోడల్ని తీసుకొచ్చిందో ఇక. ఈ లలితమ్మ అస్సలే ఊకుంటలేదు ఇక. నాకే క్లాస్ వీక్తుంది. సరే లలితమ్మ, నాకు ఇంట్లో బాగా పనులున్నాయి, నేను వెళ్ళొస్తా ఇక. సరేనమ్మా. ఏం చేస్తున్నావమ్మా రాధా? సాంబార్ పెడదామని టమాటాలు ములక్కాయలు కట్ చేస్తున్నాను అత్తయ్య. అవునా అమ్మ, నీకు సాంబార్ పెట్టడం కూడా వచ్చా? ఇంట్లోనే అమ్మమ్మ నాకు అన్నీ నేర్పించింది. నేను అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకున్నాను. అమ్మ, నేను మొక్కలకు నీళ్లు పడతాను, అలాగే ఆవులకి మేత కూడా వేయాలి. సరే అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను సాంబార్ చేసేస్తా. అబ్బా, అమ్మాయి ఎంత చురుగ్గా ఉంది, చకచక పనులన్నీ చేసుకుపోతుంది. కొత్త లేకుండా పాత లేకుండా అందరినీ కలుపుకొని పోతుంది. చాలా మంచిగా ఉంది నా కోడలు. నాకు చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మా, సాంబార్ బాగుందే. వంటకాలు నేను చేయలేదురా, నేనే చేసింది ఇవన్నీ. బా, చాలా రుచిగా ఉంది. అమృతంలాగుంది. అబ్బా, ఎంత చక్కని చేతివాటం అమ్మా నీది. అమృతంలాగుంది. ఎంత బాగా అండావమ్మా, చాలా బాగుంది. తింటుంటే తినాలనిపించేలాగుంది. ఇక పొలం డబ్బులు బ్యాంకులో వేసానే, వాటితో ఏం చేద్దామంటావు? మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా, కాస్త చంద్రహారము, చేతికి గాజులు, బంగారపు చేపిస్తే బాగుంటుంది. నట్టింట్లో లక్ష్మీదేవి కలకల్లా అన్నట్టు ఉంటుంది. అమ్మాయి కూడా చాలా సంతోషపడుతుందండి. అత్తయ్య, అవన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, ఎందుకు నాకు ఇప్పుడు బంగారం నగలన్నీ? అయ్యో, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంటికి కొత్త కోడలివి, నువ్వు వేసుకొని కలకల్లా తిరుగుతుంటే మాకు సంతోషము, నీకు సంతోషము. కాదత్తయ్య. సరేనమ్మా కోడల పిల్ల, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. అదేం లేదు మామయ్య గారు, మనకేమో 5 ఎకరాల పొలం ఉంది, కానీ
బావి కానీ బోరు కానీ అస్సలే లేదు. మనము పక్కనున్న చిన్న వాగు పైన ఆధారపడుతున్నాము. సంవత్సరానికి ఒక పంటనే తీయగలుగుతున్నాము. ఇంకో పంట ఒక మొక్కజొన్న మాత్రం వేయగలుగుతున్నాము. వరి వేయడానికి మనకు సరైన నీరు లేనే లేదు. దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పారు కదా మామయ్య గారు. ఆ డబ్బులతోనే మన పొలంలో ఒక బావి తవ్వించామంటే మనకి ఎలాంటి సమస్య ఉండదు. ప్రతి సంవత్సరము 2 పంటలు పండియవచ్చు మామయ్య గారు. మనము వరి 2 సార్లు వేసామంటే మనకు మంచి అధిక లాభం ఉంటుంది. ఇక మనము ఆ వాగు ఎండిపోయినా కూడా మనము ఎండాకాలంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న బావి నీరులో ఉన్న నీటితోని సాగును సాగించవచ్చు. మనము ఆధారపడేదే పంట మీద, వ్యవసాయం మీద. ఆ వ్యవసాయము అభివృద్ధి అయితేనే మనము అభివృద్ధి అవుతాము. అందుకే నేను ఇలా ఆలోచిస్తున్నా మామయ్య గారు. మన పొలంలో ఒక మంచి బావిని తవ్వించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అబ్బా రాధా, చక్కగా చెప్పావమ్మా. ఇలా ఈ కాలంలో పిల్లలు ఇలా ఆలోచించడమే లేదు. నాకు బాగా నచ్చాదమ్మా నీ ఆలోచన. లలిత, ఇలాంటి కోడలు మనకు దొరకడము చాలా అదృష్టము. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకొని పుట్టామో ఏమో మనం. అబ్బా ఏంటి మామయ్య గారు, మీరు మరీ మీ ఇద్దరు పొగిడేస్తున్నారు నన్ను. అది ఏమీ లేదమ్మా, మేము నిజమే చెప్తున్నాము. అదంతా మా అదృష్టము. నీ ఆలోచన మాకు బాగా నచ్చింది. నగల కోసం కాకుండా వ్యవసాయ అభివృద్ధికి ఆలోచించావు, చూసినావా? నీ ఆలోచనకు మా జోహార్లు. సరేనే, నేను టమాటా తోటకాడికి వెళ్ళొస్తా. సరేనండి. ఉన్నట్టుండి ఇలా వర్షం పడుతుంది ఏంటి? ఏంటండి అంత దిగాలుగా ఉన్నారు? అట్లా తడుచుకుంటూ వచ్చారేంటి? చేతికొచ్చిన టమాటా పంట నష్టపోయేటట్టుంది ఈ వర్షానికి. ఇప్పుడు కాయ తెంపి మార్కెట్లో అమ్ముదామనేసరికి ఇలా వర్షం కొడుతుంది. ఆల్రెడీ కాయలన్నీ కోతకొచ్చాయి. ఇక పెట్టుబడి అంతా నీళ్ళ పాలైపోయింది. అయ్యో మామయ్య, మీరేమీ కంగారు పడకండి. మీ కోడలు ఉన్నంత వరకు మీకు ఎలాంటి బాధను కలిగించదు, ఎలాంటి నష్టము కూడా రానివ్వదు. నువ్వేం చెప్తున్నావమ్మా? పంట వర్షానికి నష్టపోతుంది అని నేను చెప్తున్నాను. ఈ భారీ వర్షం అసలే ఆగట్లేదు. అర్థమైంది మామయ్య. మీరు రేపు పొద్దున్నే చూడండి నేనేం చేస్తాను. ఏంటమ్మా రాధా, ఏం చేస్తున్నావు అసలు? టమాటాలన్నీ ఇలా ఆరబెట్టావేంటి ఎండకు? టమాటాలన్నీ రాలిపోయాయి వర్షానికి. ఇవి మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా ఎవరూ కొనరు. అందుకే వీటన్నిటిని చక్కగా కోసి ఆరబెట్టామంటే ఎండలో ఒక వారం రోజులు లేదా 10 రోజుల పాటు అలా ఎండకి ఆరబెట్టామంటే మంచిగా ఎండిపోతాయి. అలా ఆరబెట్టేటప్పుడు ఉప్పు గిట్ల అంతా కలిపి ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన దాన్ని మనము టమాటా పచ్చడిగా చేయవచ్చు. అప్పుడు మనము లాభం పడవచ్చు మామయ్య. టమాటా పచ్చడి పెట్టి మనం ఎలాంటి నష్టాలు చూడాల్సిన అవసరమే లేదు. అమ్మా, మాకు ఈ ఆలోచన రాలేదు. చాలా తీయటి మాట చెప్పావమ్మా, చాలా సంతోషము. నీ తెలివికి మేము మెచ్చుకోవాల్సిందే. చిన్నదాన్ని అయినా కూడా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకు మామయ్య అంతంత పెద్ద మాటలు? అది నా బాధ్యత. అలా బాగా ఎండాయమ్మా టమాటాలు. ఇవన్నీ తీసుకెళ్ళి ఒక 10 రోజుల తర్వాత మనం పచ్చడి పెట్టేద్దాం మామయ్య. ఇక అవన్నీ మార్కెట్లో కానీ అమ్మామంటే మనకు లాభాలు వస్తాయి. అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరేనమ్మా, ఇవన్నీ నేను వెళ్ళి మార్కెట్లో అమ్మేస్తాను. ఏమండి, మీరు వెళ్ళే ముందు దారిలో కులదేవుని విగ్రహం ఉంటుంది. భైరవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి. సరేనే, దేవుని మొక్కే వెళ్తానులే మార్కెట్కి. మీరేమీ ఆందోళన పడకండి అత్తమ్మ, అంతా మంచిగానే జరుగుతుంది. బాగానే అమ్ముడుపోతాయి, మంచి లాభాలే వస్తాయి. నీపైన నమ్మకం ఉందమ్మా, పక్కా మనకి మంచి లాభాలే వస్తాయి. ఒక స్త్రీ ఎలాంటి వ్యాపారాలు చేయలేదు, ఇంటికి మాత్రమే పరిమితము. భర్త చెప్పినట్టే వినాలి అని అనుకునేదాన్ని. నేను ఒక స్త్రీ అయి ఉండి కూడా నేను స్త్రీ గురించి చాలా చిన్నతనంగా అనుకున్నాను. కానీ నిన్ను చూశాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందమ్మా. నీ ఆలోచనలు చాలా అమోఘం. నువ్వు కూడా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయవచ్చు. నీకు చాలా తెలివి ఉందమ్మా. నీ తెలివితో 100 ఊర్లలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయవచ్చు నువ్వు. నిన్ను చూశాకే నాకు అర్థమైంది, స్త్రీలు కూడా పురుషుల కంటే ఏమాత్రం తీసిపోరని. ఏమైందండి, అప్పుడే వచ్చేసారు? అమ్ముడు పోయాయా అన్నీ? అవునే, అక్కడ ఒక పెద్ద డీలర్ కనబడ్డాడు. మీరు ముందు రుచి చూడండి, తర్వాతే కొనండి అని చెప్పాను. ఆయనే కొద్దిగా రుచి చూశాడు. చాలా బాగా ఉన్నాయి, బాగా నచ్చాయి అని చెప్పాడు. ఇక మొత్తం ట్రక్ తీసుకున్నాడు. ఇక మనకి 50,000 లాభం వచ్చింది. మనము పంట వేసిన దానికంటే మనం దాన్ని అమ్మినా కూడా మనకి ఇంత లాభం రాకపోను. మన కోడలి పిల్ల చెప్పిన ఆలోచనతో మనకి ఎక్కువ లాభం వచ్చింది. అంతా కులదైవుని మహిమ. మన కులదేవుని మహిమ కాదే, మన కోడల పిల్ల మహిమ. అవునండి, అంతా మన కోడల పిల్ల చేయబట్టే మనకి ఇంత లాభాలు వచ్చాయి, ఎప్పుడూ చూడనంత. ఏంటి నా వెనకాల ఇంత పెద్ద ఇల్లు ఉందని మీరు అనుకుంటున్నారా? ఇది ఎవరి ఇల్లు కాదండి, రాధాగారి ఇల్లే. తన పచ్చడి వ్యాపారాలతో అభివృద్ధి చెందుతూ ఇలా పెద్ద బంగ్లా కట్టించింది. ఫ్రెండ్స్ హాయ్,
మీకు గాక ఇలాంటి కంటెంట్స్ మీరు ఇంకా బాగా చూడాలనుకుంటే మీకు గాక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేనండి మన ఛానల్ పేరు మీకు తెలుసు కదా, హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీరు కొత్త కొత్త వీడియోస్ చూడగలరు. నేను క్రియేట్ చేసినవి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. మీ సపోర్ట్తోనే ఇలాంటి మరికొన్ని వీడియోస్ నేను చేయగలను. మీ సపోర్టే నాకు ఒక ఎంకరేజ్మెంట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.